सबको मुसलमान भाइयों और हिंदू भाइयों को सबको अस्सलाम वालेकुम। आज बकरीद का माहौल है, बकरीद की ईद है। आज खुशी का दिन है। सबको मेरी तरफ से बधाई देता हूँ बकरीद की, और ईद मुबारक बकरीद। अल्लाह ताला ने इस साल हज को से जो हाजियाँ भी कोई तकलीफ नहीं है हज में, इंशाल्लाह ताला हमारी अरेंजमेंट बहुत अच्छे हुए है। हर साल अदना मरने का रहता था हज में, इस साल कोई खबर नहीं हज की, कि बहुत अच्छी तरह से हज का इंतजाम है। पूरे हाजियाँ भी सही सलामत हज कर रही है। हमें भी यही दुआ कर रहे थे अल्लाह का दुआ कबूल करे, कोई तकलीफ नहीं हज के अंदर, सब जने अच्छे हैं। ये ईद ऐसी है कि सब जने खुशी से रहना, खुशी से मनाना बोल के है। और एक बात क्या है, हमें दुआ करनी चाहिए फलस्तीन भी जंग ठंडी हो और ఫలస్తీన్ యుద్ధం కూడా ఆగిపోతే బాగుండి మానవత్వంగా అందరూ బతకాలని ఆశిస్తూ అల్లాహ్ని కోరుతున్నాము. అట్లే రష్యా యుక్రెయిన్ యుద్ధంలోనే జరుగుతున్నది. అక్కడ కానీ చూస్తే అంతా శవాల కుప్పలు కనబడుతున్నాయి. అది కూడా భగవంతుడు అల్లాహ్తో ప్రార్థిస్తున్నాం మేమంతా పండుగ రోజు కానీ అక్కడ కానీ యుద్ధం ఆగి ప్రపంచమంతా శాంతిపురంగా బతకాలా, మానవత్వంగా బతకాలని కోరుచున్నాము. అదే మన మోడీ గారు కానీ ప్రధానమంత్రి గారు దాని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తే మా భారత ప్రధానమంత్రికి ఆ స్తోమత ఉంది. యుద్ధం ఆపేంత స్తోమత గల వ్యక్తి ఆయన నరేంద్ర మోడీ గారు. ఆయన ఇంట్రెస్ట్ తీసుకుని కొద్దిగా చేస్తే ఆ యుద్ధం ఆగిపోతుందని మేము ఆశిస్తూ ఆ అల్లాని ప్రార్థిస్తున్నాము. మా మోడీ యొక్క ప్రధానమంత్రి హృదయంలో ఆ మనసు ఆ వేసి అక్కడ పోయి రష్యాతో కానీ ఇంతకుముందు ప్రయత్నాలు చేస్తారు యుద్ధం ఆపేదానికి. ఇప్పుడు కానీ ఇంకా కొద్ది ప్రయత్నం చేస్తే ఈ రెండు యుద్ధాలు ఆగిపోతాయని మేము అల్లాతో కోరుతున్నాము. నేను చాలా చిన్న వ్యక్తిని పెద్ద మాట అంటున్నాను, ఎందుకంటే అల్లా ఎవరు దువా కబూల్ చేస్తారో తెలియదు. అందుకోసమే మేము కానీ దువా చేస్తున్నాము. మా ప్రధానమంత్రితో కోరడం ఒకటే, ఈ రెండు యుద్ధాలు ఆపితే ఒక చరిత్రలో పేరు గల వ్యక్తిగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాము. ఎందుకంటే మన భారతదేశం అంత శాంతియుతమైన దేశం, ఎక్కడ యుద్ధాలు జరగకూడదు, యుద్ధాలు ఆగకూడదని. ప్రపంచం రెండు చోట్ల చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ ఈ పండుగ సందర్భంగా అల్లాతో దువా చేస్తాము ఈ యుద్ధాలు ఆగిపోవాలని. అది మా ప్రభుత్వంతో మా ప్రధానమంత్రితో కానీ కోరడం ఏమంటే, అతనే తన స్వయంగా ఇంట్రెస్ట్ తీసుకొని మధ్యత్వం చేసి యుద్ధం ఆపితే చాలా మాకు కానీ గౌరవంగా ఉంటుందని ఆశిస్తున్నాము. అందరికీ ఈద్ ముబారక్. అస్సలాము అలైకుం. నా పేరు సౌదీ రౌఫ్, షాయి జామా మసీద్, నేను ముతల్లి ఆదిల్.